వెల్కమ్ టు అవర్ ఛానల్. వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గడానికి ఒక మంచి రెమెడీ ఉంది. ఈ రెమెడీలో నేను చెప్పినట్టు మీరు పాటిస్తే షూర్‌గా మీరు వెయిట్ లాస్ అవుతారు అంటున్నారు. హోమియోపతి డాక్టర్ సుప్రియ గారు. మేడం ద్వారానే అసలుకు ఎలా మనం ఇది తీసుకోవాలి, మన వెయిట్ లాస్ ఎలా అవుతామో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గడానికి ఫస్ట్ రాగి జావ చెప్పారు నాకు. అవును. ఆ రాగి జావలో ఇంకొక ఇంగ్రీడియెంట్ ఉంది. అవును. అది మన ఇంట్లో దొరికేదే. అవును. ఇది మిక్స్ చేసుకొని తాగితే త్వరగా వెయిట్ లాస్ అవుతారంటున్నారు. అవును. సో, వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నారు? ఈ ఓకే. ఇంగ్రీడియెంట్‌లో మిక్స్ చేసుకున్న ఐటెమ్‌ని గూడా మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. ఓకేనండి. తప్పకుండా. యాక్చువల్‌గా వెయిట్ గెయిన్ అనేది ఇప్పుడు మనం చాలా మందిలో చూస్తున్నాం. పిల్లల నుంచి కూడా నేను చెప్పబోయేది వాడొచ్చు. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ కూడా ఇది వాడి వాటి బెనిఫిట్స్ పొందొచ్చు. సో, వెయిట్ గెయిన్ అనేది మనకు ఈ ఎక్కువగా ఆహారపు అలవాట్లు మారడం వల్లనే వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అయ్యింది. సో, ఇది మనకు చాలా రకాల డిసీజెస్ కూడా దారితీస్తుంది. సో, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వెయిట్ అదుపులో ఉంచుకోనాలనుకునే వాళ్ళ నుంచి కూడా ఇది స్టార్ట్ చేస్తే మనం ఒకటి పెరగకుండా ఉండొచ్చు. అండ్ ఇది మన డైలీ లైఫ్‌లో భాగం చేసుకోవడం వల్ల కూడా మనకు ఎలాంటి నష్టాలు లేవు ఇది తీసుకోవడం వల్ల. సో, నేనిప్పుడు చెప్పబోయే ఈ రెమెడీ గనుక మీరు రోజు తీసుకున్నట్టయితే మీరు త్వరలో వెయిట్ లాస్ అనేది తగ్గుతారు. ఇక మీకు లైఫ్‌లో వెయిట్ గెయిన్ అనేది ఉండకుండా మీరు చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పిన విధంగా మాత్రం మీరు వాడాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్. అది ఎలానో మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. ఓకే. తప్పకుండా. సో, మనకిప్పుడు రాగి జావా అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. రాగి ముద్దలాగా, రాగి సంకటిలాగా తీసుకుంటూ ఉంటారు. కానీ దానిలో మనకు కొంచెం లేట్‌గా జీర్ణమయ్యేటట్టు అండ్ కొంచెం మనకు శక్తి మాత్రం ఎక్కువ శక్తినిచ్చేలాగా మనం ఇప్పుడు ట్రై చేద్దాం. ఏంటి అంటే ఫస్ట్ మనం రాగి పిండి తీసుకుంటాం. అంటే ఓకే మ్యామ్. రాగి పిండి అంటే మన రాగులు మనమే తీసుకొని దాన్ని మిల్లు పట్టించుకొని వాడితే బావుంటుంది. బయట కూడా పౌడర్స్ దొరుకుతాయి కానీ మనం ఎక్కువగా నమ్మలేము. ఎలా యెస్. ఉంటాయో తెలీదు కాబట్టి రాగులు తీసుకొచ్చుకొని మనం ఇంట్లోనే మిక్సీ పట్టుకొని ఈజీగా మిక్సీ అయిపోతాయి. సో, దాన్ని మిక్సీ పట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకోవాలి. ఓకే. దాన్ని మనం రోజు మార్నింగ్ ఒక 5-6 స్పూన్స్ ఆఫ్ అది తీసుకొని మనం ఫస్ట్ వాటర్‌లో మిక్స్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. వాటర్‌లో ఉండలు లేకుండా కలుపుకొని దాన్ని మనం ఒక స్టవ్ మీద పెట్టి మనం అది ఉడికిన తర్వాత మళ్ళీ పక్కకు పెట్టుకోవాలి. ఓకే వేడి మ్యామ్. చల్లారిన తర్వాతే నేను చెప్పే ఇప్పుడు ఈ ఇంగ్రీడియెంట్‌ని వేయండి. ఓకే మ్యామ్. ఏంటి అంటే మనం ఒక మంచి ఇంట్లో చేసుకున్న పెరుగు తీసుకోండి. ఓకే మ్యామ్. పెరుగు తీసుకొని దాన్ని మజ్జిగలాగా చేసుకోవాలి. ఓకే. మజ్జిగ మనకు పెరుగు కన్నా చాలా వాల్యూస్ మజ్జిగ మనకు. మజ్జిగ అంటే మనకు అమృతంతో సమానం. ఓకే మ్యామ్. సో, ఈ మజ్జిగ అనేది బాగా పల్చగా ఉండాలి. ఓకే సో, మ్యామ్. ఈ మజ్జిగ ఒక్క గ్లాసు మజ్జిగ దీంట్లో తీసుకొని కలపాలి. బాగా ఉండలు లేకుండా కలిపి మీకు ఒకవేళ ఇలా తాగలేము, టేస్టీగా లేదు అనుకుంటే మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇది సింపుల్ ఇంగ్రీడియెంట్స్. ఇది ఇలా కలుపుకొని దీన్ని గనక మనం రోజు ఎంప్టీ స్టమక్ అంటే ఏ టీ, కాఫీ తాగకముందు ఇది తాగినట్టయితే మనకు దీంట్లో ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయంటే మీరే ఆశ్చర్యపోతారు. ఓకే మ్యామ్. కాల్షియం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళల్లో ఎక్కువగా బొక్కలు అరుగుదల అనేది, నీరసం అనేది వీళ్ళలో మనం ఎక్కువ చూస్తుంటాం కదా! దీనిలో మనకు ఆడవాళ్ళకి కావాల్సినంత కాల్షియం రోజుకి ఒక కప్ ఆఫ్ ఈ రాగి జావ తీసుకోవడం వల్ల రోజంతా సరిపోయే కాల్షియం దీంట్లో దొరుకుతుంది. ఓకే మ్యామ్. సో, ఇదేంటంటే మనకు కాల్షియం ప్లస్ హీమోగ్లోబిన్ మనకు ఇప్పుడు రక్తం తక్కువగా ఉండడము, పేల్‌గా ఉండడం ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా! వాళ్ళు కూడా ఇది నిరభ్యంతరంగా రోజు వాడొచ్చు. దీనివల్ల మనకు హీమోగ్లోబిన్ వస్తుంది, కాల్షియం వస్తుంది. దీంట్లో మనకు చాలా శక్తిని ఇస్తుంది. రోజంతా సరిపోయేటంత శక్తిని ఇస్తుంది. సో, ఈ రాగి జావ అనేది మళ్ళీ మనకు కొంచెం లేట్‌గా జీర్ణమవుతుంది. కాబట్టి ఆ శక్తి కూడా మనకు ఎక్కువ సేపు ఉండడానికి అవకాశం ఉంది. సో, ఈ రాగి జావ వచ్చేసి మనకు తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్స్ అందించే ఒక మంచి ఉపయోగకారి అయిన ఆహార పదార్థం అని చెప్పొచ్చండి. పైగా మనకు ఈ రాగి జావ వల్ల ఉన్న ఇంకో ఉపయోగం ఏంటంటే, నేను ముందే చెప్పాను లేట్‌గా జీర్ణమవుతుందని. దీంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల మనకు కాన్‌స్టిపేషన్ ముఖ్యంగా మనం ఈ రోజులలో చూస్తున్నాం కాన్‌స్టిపేషన్ అనేది మెయిన్ కారణంగా ఉంటుంది చాలా వరకు వెయిట్ గెయిన్‌కి. సో, ఇది వచ్చేసి మనకేంటంటే ఈ కాన్‌స్టిపేషన్ తగ్గించుకున్నట్టయితే మనకు ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వకుండా చేసుకోవచ్చు. సో, ఈ రాగి జావ నేను చెప్పినట్టు ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల మనకేవైతే బ్యాడ్ టాక్సిన్స్ అవి ఉన్నాయో, బ్యాడ్ ఎఫెక్ట్స్ చేసే టాక్సిన్స్ లాంటివన్నీ మనకు ఎలిమినేట్ అయిపోతాయి. ఆ ఎలిమినేట్ అవ్వాలంటే మనకు ఫ్రీ మోషన్ ఉండాలి.
సో ఇది తీసుకోవడం వల్ల మనకు మోషన్ ఫ్రీ అవ్వడం ఒకటి, టాక్సిన్స్ అన్ని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్ని వెళ్ళిపోవడం ఒకటి. దీనివల్ల మనకు వెయిట్ లాస్ అనేది ఈజీగా, అర్లీగా, త్వరగా అవుతుందనమాట. మనం కోరుకున్న రిజల్ట్స్ తొందరగా వస్తాయి. ఎందుకంటే ఎంప్టీ స్టమక్ తీసుకుంటాము అండ్ ఫ్రీ మోషన్ ఉంటుంది. సో మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి అండ్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. మనకు కావాల్సినంత ఎనర్జీ అనేది ఇస్తుంది. సో దీనివల్ల మనకు తొందరగా వెయిట్ లాస్ అనేది ఈ రాగి జావ వల్ల జరుగుతుంది. మేడం ఈరోజు వెయిట్ లాస్కి మన రాగి జావ అండ్ మజ్జిగ విత్ అంటే వాళ్ళ టేస్ట్ కోసం కొంచెం లిటిల్ పించ్ ఆఫ్ అవును. సాల్ట్ కూడా వేసుకొని తాగడం వల్ల ఈజీగా, అది కూడా మార్నింగ్ తీసుకోవడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవసరం. చాలా చక్కటి రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు మేడం. ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు సుమన్ టీవీ తరపు నుంచి, అట్ ద సేమ్ టైం మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ మ్యామ్. మీకు కూడా ధన్యవాదాలండి.